భారతరత్న బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 134వ జయంతి వేడుకల సందర్భంగా రాష్ట్రీయ మహాజన సమితి ఆధ్వర్యంలో గుంటూరు లా సెంటర్లోని అంబేద్కర్ విగ్రహం వద్ద సామాజిక న్యాయ సాధన రాజ్యాధికార సాధన సదస్సు కార్యక్రమానికి సంబంధించిన కరపత్రం ఆవిష్కరించిన కంబం ఆనంద్ బాబు మరియు స్టాలిన్ బాబు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ గుంటూరు అమరావతి రోడ్ ఆల్ హాస్పిటల్ వద్ద గల మదర్ తెరిసా కమ్యూనిటీ హాల్ నందు ఈ నెల 14వ తేదీ ఉదయం 11 గంటలకు సామాజిక న్యాయ సాధన రాజ్యాధికార సాధన సదస్సు కార్యక్రమం జరుగుతుందని చెప్పారు. కొనసాగిస్తాం అంబేద్కర్ ఆశయాలను, కొనసాగిస్తాం అంబేద్కర్ ఆశయాలను, కొనసాగిస్తాం అంబేద్కర్ ఆశయాలను. జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్, జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్, జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్. మిత్రులకు సామాజిక విప్లవాభినందనలు తెలియజేస్తాను. మిత్రులారా, నా పేరు కంభం ఆనంద్ కుమార్, రాష్ట్రీయ మహాజన సమితి వ్యవస్థాపక అధ్యక్షుడిని. గత 30 సంవత్సరాలుగా బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఆశయాల స్ఫూర్తితో గ్రాస్ రూట్ లెవెల్లో, గ్రామ స్థాయిలో, మురికివాడల్లో నిరుపేదలు సమస్యలు ఎక్కడైతే ఉన్నాయో ఆ కింది స్థాయిలోకి వెళ్ళి పనిచేస్తూ ఉన్నాం. నిరుపేదల యొక్క సమస్యల మీద రాజీ లేని పోరాటం చేస్తూ ఉన్నాం. ఈ రోజున మేము బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇచ్చిన ఓటుతోటి అనేకమైన రాజకీయ పార్టీల నాయకులకి రాజ్యాధికారాన్ని అందిస్తూ ఉన్నాం. వాళ్ళు మా ఓట్లతోటి రాజ్యాధికారాన్ని కైవసం చేసుకొని అధికారం వచ్చిన తర్వాత మమ్మల్నే కొట్టి చంపేస్తూ ఉన్నారు. మమ్మల్నే, మా ఆడబిడ్డల్ని అన్యాయంగా మానభంగాలు చేస్తూ ఉన్నారు. మా ఆడబిడ్డల్ని అన్యాయంగా దారుణంగా మానభంగాలు చేసి చంపేస్తూ ఉన్నారు. అమాయకులైన మా దళిత, ఆదివాసీ, బడుగు బలహీన వర్గాల బిడ్డల మీద అక్రమంగా కేసులు బనాయించి జైళ్లలో పెట్టేస్తూ ఉన్నారు. ఈ విధంగా ఆంధ్ర రాష్ట్రంలో సామాజిక న్యాయం కొరవడింది. అదేవిధంగా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాజ్యాంగంలో మాకు ఓటు ద్వారా రాజ్యాధికారాన్ని సాధించుకోమని చెప్పేసి ఆయన మాకు ఒక సందేశాన్ని ఇచ్చాడు. అయితే దాని విలువ తెలియకుండా మేము మా ఓటుని ఇతరులకు అమ్ముకొని మేమే అన్యాయానికి గురవుతాం. కాబట్టి మా దళిత, బహుజన, బడుగు బలహీన వర్గాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళల్లో ఓటు చైతన్యం తీసుకొచ్చి మేమే సొంతగా అసెంబ్లీ, పార్లమెంట్లు, పంచాయతీలు, జడ్పీటీసీ, ఎంపీటీసీ, మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు మా అభ్యర్థుల్నే పోటీ చేయించేదానికి, రాజ్యాధికారం దిశగా చైతన్యవంతులు చేయడానికి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 134వ జయంతి వేడుకల సందర్భంగా నిర్ణయం తీసుకుంటున్నాం. ఆ సందర్భంగా ఇక్కడ గుంటూరు టౌన్ అమరావతి రోడ్డు అక్కడ మదర్ తెరిసా కమ్యూనిటీ హాల్లో 14వ తారీఖున జరగబోతున్నటువంటి సామాజిక న్యాయము మరియు రాజ్యాధికార సదస్సులో కులాలు, మతాలు, పార్టీలు, సంఘాలు అనే భేదం లేకుండా ప్రతి ఒక్కరూ పాల్గొని జయప్రదం చేయాల్సిందిగా కోరుతా ఉన్నాం.